ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్ మీడియా ఈరోజు ఎస్పీజీఆర్ జెడ్పీహెచ్ హై స్కూల్ మరి అన్ని గూడెంలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎంతో రెండు విషయాలతో మాట్లాడతాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి ఇంట్రడక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారా? చంద్రరావు, మా పాఠశాల పేరు శ్రీ బొల్లిని గంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుంది. ఇక్కడ మా పిల్లలు 320 మంది విద్యాబోధన జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే జరుగుతుంది. ఇక్కడ పాఠశాలలో ఫుల్లీ ఎక్విప్మెంట్ ఫర్నిచర్ కానీ, రూమ్స్ కానీ, A to Z ల్యాబ్స్ కానీ, ఫిజికల్ ల్యాబ్, బయాలజికల్ ల్యాబ్, అదేవిధంగా పాల్ ల్యాబ్ కూడా మా పాఠశాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఇక్కడ ప్రైవేట్ పాఠశాలతో పోల్చుకుంటే ఫుల్లీ క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కూడా మా పాఠశాలలో ఉండడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల విద్యాభివృద్ధికి సంబంధించి గత 3 సంవత్సరాల్లోనూ కూడా మండల ఫస్ట్ సెకండ్ వస్తున్నాయి. అదేవిధంగా 10వ తరగతిలో మెర్జైన తూర్పుగోదావరి జిల్లాలోని మెర్జైన 9 మండలాల్లోనూ మా పాఠశాల ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది. దీనికి అంతటికీ కారణం మా గ్రామ పెద్దలు, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు అందరి కృషి ఫలితంగా మా పాఠశాల జిల్లాలోనే ముందంజలో వెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్రైవేట్ పాఠశాలలకి పోటీగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది. దానికి అనుగుణంగానే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఓకే సార్, మరి మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారా? ఎండిఎంకి సంబంధించి రాగిజావ కానీ, గుడ్డు కానీ, మీల్స్ కానీ A to Z అన్నీ కూడా సక్రమంగా అందించడం జరుగుతుంది. ఈ ఎండిఎంకు సంబంధించి కూడా మండలంలోని రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా ఆ ఎండిఎం వడ్డింపులో కానీ, భోజన వంటలకు సంబంధించి కానీ మా పాఠశాల ప్రథమ స్థానంలో ఉంటుంది. అందుకు మాకు చాలా గర్వంగా ఉంటుంది. మా వంట కార్మికులు మేము ఎలా చెప్తే అలాగా పిల్లలు తినే విధంగా వాళ్ళు వడ్డించడం, వండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎండిఎం తీసుకునే సంఖ్య కూడా బాగా ఉంటుంది. నేను ఈ విషయాన్ని గంటబద్ధంగా చెప్పగలను. అలాగే మరి విద్యార్థులను ఎలా విధంగా తయారు చేస్తున్నారు? విద్యా బోధన మెథడాలజీ, ఏ మెథడాలజీ ఉపయోగిస్తున్నారు? మా పాఠశాలలో విద్యా బోధనకు సంబంధించి అన్ని క్లాసుల్లోనూ కూడా IFP ప్యానల్స్ ఉపయోగించడం జరుగుతుంది. దానిలో అనేక మోడల్స్ ఉపయోగించి విద్యా బోధన చేస్తున్నారు. దానికి సంబంధించి పిల్లల్ని 4 గ్రూపులుగా డివైడ్ చేసుకుంటున్నాము. దానిలో ఫస్ట్ గ్రూప్ అనేది టాపర్స్ కాబట్టి వాళ్ళని ప్రథమ స్థానంలో, అంటే జిల్లాలోనే ప్రథములుగా నిలబెట్టడానికి వాళ్ళకి స్పెషల్ తరబీదు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని అందరినీ కూడా కనీసం పాస్ మార్కులు అయ్యే విధంగా, అంటే మన పాఠశాల 100% రిజల్ట్ వచ్చే విధంగా కృషి చేస్తున్నాము. ఆ విధంగా 4 గ్రూపులుగా తయారు చేసుకుని మార్నింగ్, ఈవినింగ్ ప్రైవేట్ క్లాసులు జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న దాతలతోటి కూడా ఈవినింగ్ అవర్స్లో ఉన్న పిల్లలకి స్నాక్స్ అందించడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. ప్రభుత్వం వారు పిల్లలకు చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ, బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ A to Z ప్రొవైడ్ చేస్తుంది. గతంలో మేము చదువుకునేటప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే కొంతమందికి అందేవి. ఆ మిగిలిన పుస్తకాలు కూడా మా సీనియర్స్ దగ్గర, ఎవరో ఒకరి దగ్గర పాత ఓల్డ్ బుక్స్ కొనుక్కుని కొంతకాలం చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లవాడు ఏ ఒక్కటి బయట కొనుక్కో అక్కర్లేదు. ప్రతిదీ ప్రభుత్వం వారే సప్లై చేస్తున్నారు కాబట్టి పిల్లల డ్రాప్అవుట్స్ కూడా తగ్గుతుంది. తల్లికి వందనం సంబంధించి ప్రతి పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేయడం జరుగుతుంది. పిల్లలు, తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. పిల్లల అభివృద్ధికి కృషి చేస్తున్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఎప్పటికప్పుడు స్కూల్ పర్యవేక్షణ చేస్తున్న మా అధికారులు ME1 కానీ, ME2 కానీ, అదేవిధంగా DYO గారు కానీ, DEO గారు కానీ, పై అధికారులు అందరూ కూడా
మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ చక్కగా ముందుకు నడుపుతున్నారు. అందుకని ప్రభుత్వం వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులకు మీ హై స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులకు మేము చెప్పే విషయం ఏంటంటే, ప్రైవేట్ పాఠశాలలకు పంపి అక్కడ మీరు ఫీజులు కట్టలేక మధ్యలో పిల్లల్ని డ్రాప్అవుట్స్గా మిగిల్చేదానికంటే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇక్కడ ఉన్నత విద్యను మేము అందిస్తున్నాము. దానికి అనుగుణంగా మీరు పర్యవేక్షణ చేసుకోవచ్చు కూడా. ఇదే విషయాన్ని మేము మెగా పీటీఎం సమావేశాల్లో అనేక సార్లు తల్లిదండ్రులకు విన్నవించడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూడండి, మేము ఎలా చదువు చెప్తున్నామో చూడండి, దాన్ని బట్టి మీరు పిల్లల్ని జాయిన్ చేయండి అని అనేక సార్లు చెప్పిన తర్వాత మాకు రోల్ కూడా పెరగడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలను చాలా మెచ్చుకుంటున్నారు. అందుకు పిల్లల తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎర్రగూడెం ఇప్పటి వరకు ఎర్రగూడెం హెచ్ఎం గారు, చంద్రరావు గారు అనేక విషయాలు చెప్పారు. ఈ జిల్లాలోనే టాప్ ర్యాంకు సాధించడానికి ఏకైక వ్యక్తి హెచ్ఎం గారు. ఎందుకంటే ఈ స్కూల్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా మంచి ఫుడ్ పెడుతున్నారు, ఆరోగ్యకర ఫుడ్, హెల్త్ పరంగా అనేక విషయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి చర్యలు తీసుకున్నాక మీరు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారని హెచ్ఎం గారు బాధపడుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో లేదనుకుంటున్నారు. అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయని ఆయన వాపోతున్నారు. ఇటువంటి స్కూల్ని ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో తీసుకొస్తున్నటువంటి ఈ లెజెండరీ హెచ్ఎం, విజనరీ హెచ్ఎం చంద్ర గారికి, రావు గారికి కంగ్రాచులేషన్స్ సార్, హార్టీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.